ప్రశంసల కన్నా విమర్శల్ని ఎంతో ఎదుర్కొన్న వాటన్నిటిని దాటుకొని అడ్డుకొని ఈ రోజు మన ముందుకు రావడం జరిగింది. ప్రముఖ జ్యోతిష్యులు, సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ వేణు స్వామీజీ గారు మనతో ఉండడం జరిగింది. కరెక్ట్గా స్టూడెంట్కి మార్చిలో ఎగ్జామ్స్ ఉన్నట్టు వేణు స్వామీజీ గారు కూడా అంతే. మార్చిలో అలా వస్తారు, మాకు కావాల్సిన ఎగ్జామ్స్ అన్ని ఇచ్చేస్తారు, మళ్ళీ మాయమైపోతారు. కాకపోతే ఒక చిన్న చేంజ్ ఏంటంటే ఈ మధ్య కాలంలో నేను కొద్దిగా మారింది ఏంటంటే కాంట్రవర్సీల తర్వాత లేకపోతే విమర్శల తర్వాత మీ గ్రౌండ్ వర్క్ కొంచెం ఎక్కువగా చేశారేమో అనిపిస్తుంది. ఏమైపోతుంది అంటే అసలు నన్ను ఈ సెలబ్రిటీ ఊబీలోకి లాగిందే కొంతమంది. వాళ్ళ విచిత్రమైన విషయం వాళ్ళే విమర్శిస్తున్నారు, నన్ను చెప్పొద్దు అని. స్వామీజీ మీరు ఎప్పుడూ ఒకటి అంటూ ఉంటారు, 88% జాతకం, 12% మన డెసిషన్ స్వయంకృతం. మరి ఈ పర్సంటేజ్ అనేది ఇప్పుడు వేణుస్వామి గారి జీవితంలో ఎలా ఉందండి? ఎంత తోపని ఎవడు వేణుస్వామి కూడా తోపేం కాదు. వేణుస్వామి కూడా 12% మిస్టేక్స్ చేస్తాడు. వేణు స్వామీజీ గారు ఒక రోజులో చాలా మందికి జాతకం ఫ్రీగా చెప్తారు, వాళ్ళకి తిరిగి డబ్బులు ఇలా, అంటే ఒక మంచి వాడిని కోల్పోయారా ఈ సోషల్ మీడియా వల్ల? కోల్పోయింది. దానివల్ల నేను అదే చెప్తున్నా, చెరువు మీద అలిగితే నాకు వచ్చే నష్టం ఏంది? వేణుస్వామి చెప్పినటువంటి ప్రిడిక్షన్ 100కు 90 జరిగి తీరినాయి. పాన్ ఇండియా ఆస్ట్రాలజర్గా మారి తెలుగు వాళ్ళకి మీ విలువ తెలియజేయబోతున్నారు. నన్ను నమ్మే వాళ్ళు ఎలాగో నమ్ముతారు, నమ్మని వాళ్ళు ఎలాగో నమ్మరు. మొదటి నుండి నేను చెప్పేది అదే కదా. అందరికీ నమస్కారం. ముందుగా మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ తెలుగు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ ప్రత్యేకమైన దినం గురించి, ఈ తర్వాత జరిగే పరిణామాల గురించి, ఫలితాల గురించి మాట్లాడడానికి ఒక ప్రత్యేకమైన మనిషి దగ్గరికి మనం రావడం జరిగింది. ఆయన గురించి చెప్పాలంటే ఈ సమాజంలో ఒకప్పుడు ఆయన చేస్తున్న మంచి అంతటికన్నా ఆయన చెబుతున్న చెడే ఎక్కువగా వినపడేది. ఆయన ఇస్తున్న కంటెంట్ కన్నా ఆ కంటెంట్ నుంచి కాంట్రవర్సీలు ఎక్కువగా బయటకు వచ్చేవి. సో ఈ ప్రయాణంలోని ప్రశంసల కన్నా విమర్శల్ని ఎంతో ఎదుర్కొన్న వాటన్నిటిని దాటుకొని అడ్డుకొని సరికొత్తగా కాంట్రవర్సీకి ఏమాత్రం చోటు లేని ఒక కంటెంట్ని మీ ముందుకు అందిస్తాను అంటూ ఈరోజు మన ముందుకు రావడం జరిగింది. ప్రముఖ జ్యోతిష్యులు, సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ వేణు స్వామీజీ గారు మనతో ఉండడం జరిగింది. మరి ఆయనతో మాట్లాడి 2025 ఉగాది తర్వాత ఎలాంటి పరిణామాలు, రాశిఫలాలు ఎలా ఉండబోతున్నాయి, ఇలాంటి చాలా విషయాలు మనం డిస్కస్ చేద్దాం. స్వామీజీ శుభోదయం. ఓం నమో వెంకటేశాయ. వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో నా భూతో నా భవిష్యతి. మన స్టార్ ప్రేక్షకులందరికీ, వీక్షకులందరికీ కూడా శ్రీ విశ్వ వసునామ సంవత్సర శుభాకాంక్షలు. మీకు కూడా స్వామీజీ ముందుగా చాలా థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మీ వాల్యుబుల్ టైంలో మాకు ఇచ్చారు. కానీ మీరు ఎప్పుడు ఏంటంటే కరెక్ట్గా స్టూడెంట్కి మార్చిలో ఎగ్జామ్స్ ఉన్నట్టు వేణు స్వామీజీ గారు కూడా అంతే. మార్చిలో అలా వస్తారు, మాకు కావాల్సిన ఎగ్జామ్స్ అన్నీ ఇచ్చేస్తారు, మళ్ళీ మాయమైపోతారు. కాకపోతే ఒక చిన్న చేంజ్ ఏంటంటే ఈ మధ్యకాలంలో నేను కొద్దిగా మారింది ఏంటంటే హిందూ సాంప్రదాయంలో కానీ, మన హిందూ వ్యవస్థలో కానీ కొన్ని ఇన్సిడెంట్స్కు ప్రత్యేకమైనటువంటి విలువ ఉంటుంది. ఉదాహరణ, పెళ్ళి అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి భూమిక పోషిస్తుంది. మామూలుగా ఒకటే పెళ్ళి అందరికీ, కానీ దేశ కాలమాన పరిస్థితులకు ఇప్పుడు నేను మారిపోయింది ఏంటంటే కొత్త వేణుస్వామి 9వ పెళ్లి చేసుకున్నా శుభంగా ఉండండి అంటే ఈ మధ్యకాలంలో కొత్త ట్రెండ్ ఒకటి వచ్చింది. అంటే మామూలుగా శుభమా అంటూ పెళ్లి చేసుకుంటున్నాడు అనేది ఒకటేసారి అంటారు. కానీ మన జనరేషన్ మారి ఇప్పుడు చాలామంది గొప్ప గొప్ప ప్రముఖులు ఏమంటున్నారంటే 4వ పెళ్లి చేసుకున్నా, 5వ పెళ్లి చేసుకున్నా, 6వ పెళ్లి చేసుకున్నా, శుభమా అంటూ 6వ పెళ్లి చేసుకున్నాడు, శుభమా అంటూ 7వ పెళ్లి చేసుకున్నాడు, శుభమా అంటూ 8వ పెళ్లి చేసుకున్నాడు. సో నేను కూడా నువ్వు 12 పెళ్లిలు చేసుకున్నా సరే శుభమా అంటూ 12వ పెళ్లి చేసుకున్నాడు అని చెప్పడంగా మారిపోయా. ఫస్ట్ నేనేమనుకునేవాడిని అంటే ఓకే, ఒకటే పెళ్లి కదా సమాజంలో, మన 2వ పెళ్లి హిందూ మతానికి వ్యతిరేకం కదా. వేరే మతాల్లో ఉన్నాయి 10 పెళ్లిళ్ళు 20 పెళ్లిళ్ళు కూడా ఉన్న రాజులు నాకు తెలుసు, మన చరిత్రకు తెలుసు. సో నేను ఏం చేశానంటే అలా నేను చెప్పుకుంటూ వెళ్ళిపోయా కొన్ని జాతకాలు. కానీ నాకు అర్థమైంది ఏంటంటే దేశ కాలమాన పరిస్థితులను బట్టి మనం కూడా మారాలి కదా. నిజమే, ఈ జనరేషన్లో కొంతమంది మాత్రమే 10వ పెళ్లిని కూడా శుభమా అంటూ 10వ పెళ్లి చేసుకున్న వేణుస్వామి విమర్శిస్తున్నాడు, శుభమా అంటూ 11వ పెళ్లి చేసుకున్న వేణుస్వామి విమర్శిస్తున్నాడు. అంటే ఓకే, జనరేషన్ మారినట్టుంది, ఇప్పుడు 20 పెళ్లిళ్ళు చేసుకున్నా మనం కూడా శుభమా అంటూ అనాలి అని చెప్పి నేర్చుకున్నా. అందుకనే ఇప్పుడు శుభమా అంటూ 20వ పెళ్లి చేసుకున్నా నేను వాళ్ళకు శుభాకాంక్షలు చెప్తా. అట్లా. అబ్బో స్వామీజీ, అంటే మీరు ఎంత మారిపోయారంటే, అంటే ఈ కాంట్రవర్సీల తర్వాత లేకపోతే విమర్శల తర్వాత లేకపోతే చాలా చాలా బ్యాక్ స్టెప్ జరగడం వల్ల
మీ గ్రౌండ్ వర్క్ కొంచెం ఎక్కువగా చేశారేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఒకప్పుడు వేణు స్వామీజీ గారిని మాలాంటి యాంకర్‌లు కలవాలి అంటే అప్పుడు ఒక అపోహ ఉండేది. వేణు స్వామీజీ గారు మాట్లాడాలి అంటే కొంచెం కంఫర్ట్ జోన్ ఉండాలి. తెలిసిన వాళ్ళైతే కొంచెం మంచిగా ఇంటర్వ్యూలు చేస్తారు. సో ఇలాంటి గ్రౌండ్ వర్క్ నుంచి ఈరోజు ఎవరైనా వేణు స్వామీజీ గారికి ఇంటర్వ్యూ ఇస్తారు. కానీ అది ఇంటరాగేషన్‌లో లేకపోతే ఎవరినైనా కూర్చోబెట్టి మంచిగా ఎగ్జాక్ట్లీ. అంటే సబ్జెక్ట్ అడిగితే నాకు సంతోషం నాన్న. ఇప్పుడు నువ్వు సబ్జెక్టు మీద పోతే జ్యోతిష్యం మీద ఎంతసేపు ఇప్పుడు ఏమైపోతుందంటే అసలు నన్ను ఈ సెలబ్రిటీ ఊబీలోకి లాగిందే కొంతమంది. ఇవాళ విచిత్రమైన విషయం వాళ్ళే విమర్శిస్తున్నారు నన్ను చెప్పొద్దు అని. సరే దేశకాలమాన పరిస్థితులు నేనేం పట్టించుకోను అనుకోండి, అది వేరే విషయం. బట్ నేను అనేది ఏంటంటే ఈ మధ్య జరిగిన ఇన్సిడెంట్స్ నా స్థాయి ఏందో నాకు తెలియజేసినాయి. అంటే నేను చాలా ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోయినా. అంటే ఓకే మనం ఈ లెవెల్కి వచ్చినాము అని మనకు గుర్తించారు కాబట్టి ఇవాళ నాకు సెలబ్రిటీల గురించి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే బికాస్ నేనే ఒక సెలబ్రిటీ. సో నేను ఇవాళ సెలబ్రిటీల గురించి. రెండోది ఏంటంటే నాకు అర్థమైంది ఏంటంటే చెబుతూ ఉన్న సందర్భంలో ఎక్కడో నాకు అనిపించింది ఏంటంటే అసలు వీళ్ళకి ఎందుకు చెప్పాలి? రూపాయి ఇవ్వకుండా, ఒక రూపాయి నేను దక్షిణ తీసుకోకుండా వీళ్ళకి నేను చెప్పడం వల్ల నాకు వచ్చి ఒరిగింది ఏమిటి అంటే, నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఉదాహరణ ఒక హాస్పిటల్ ఉంది, చాలా ఫేమస్ హాస్పిటల్ ఉంది. ఆ ఫేమస్ హాస్పిటల్ మంచిది కాదు అని కొంతమంది ప్రచారం చేశారు అనుకుందాం. అది నమ్మి కొంతమంది వ్యక్తులు వెళ్ళలేదు అనుకుందాం. వెళ్ళకపోతే వెళ్ళని వాడు చచ్చిపోతాడు తప్ప హాస్పిటల్కి వచ్చే నష్టం ఏం లేదు. అట్లనే వేణుస్వామిని విమర్శిస్తేనో, వేణుస్వామి గురించి చెడుగా మాట్లాడితేనో, వేణుస్వామి దగ్గరికి జనాలు రాకపోయేవాడు రానివాడు నష్టపోతాడు తప్ప వేణుస్వామికి ఒరిగింది 1% కూడా ఉండదు. అంటే చెరువు మీద అలిగితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. సో అది స్టాండర్డ్స్ క్రియేట్ చేసుకొని ఆ స్థాయికి రావడానికి చాలా కష్టాలు పడ్డా నేను. సో రెండోది, కలియుగంలో ఎక్కడైతే సెలబ్రిటీ స్టేటస్ ఉంటుందో, ఎక్కడైతే ప్రచారం ఉంటుందో అక్కడ సమస్యలు అనేవి సహజం. సో వాటిని ఎదుర్కొని మనం ఫైట్ చేసి నిలబడగలిగిన నాడే మన యొక్క స్టామినా అనేది బయటకు వస్తుంది. సో రెండోది, ఎంతోమందికి పూజలు చేసేటువంటి వేణుస్వామికి సమస్యలు వస్తే పూజలు చేసుకుంటాడు. సమస్యల నుండి ఎట్లా బయటపడాలి అనేది వేణుస్వామికి తెలియదా? తెలుస్తుంది. సో సహజం. ఇది గుడ్ ఎక్స్పీరియన్స్. అంటే 100 మందికి ఆపరేషన్ చేసిన డాక్టరు తనకు తాను ట్రీట్మెంట్ తీసుకున్నట్టు. సో ఒక రకంగా చెప్పాలంటే దిస్ ఈజ్ గుడ్ లెసన్ ఫర్ మీ. అంటే టైము, జాతకము మనిషికి కొత్త జ్ఞానాన్ని ఇస్తుంది. సో అట్లనే నాకు కూడా కొత్త జ్ఞానాన్ని ఇచ్చింది. దాంట్లో భాగంగా ఏంటంటే సెలబ్రిటీల గురించి చెప్పడం వల్ల అంత పెద్ద లాభాలు ఏమీ లేవు అనేటువంటిది నా ఉద్దేశం. ఎందుకంటే ప్రస్తుత దేశకాలమాన పరిస్థితులలో ఎన్నికలను ఈవీఎం కమాండ్ చేస్తూ ఉంది. ఎన్నికల ఫలితాలను ఈవీఎం కమాండ్ చేస్తుంది. క్రికెట్ను బెట్టింగ్ కమాండ్ చేస్తుంది. సంతానాన్ని సరోగసీ కమాండ్ చేస్తుంది. అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తా. నేను ఒక సెలబ్రిటీ కపుల్ గురించి వీళ్ళకు సంతాన యోగం లేదు అని నేను చెప్పినప్పుడు నన్ను చాలామంది విమర్శించినారు. కానీ విచిత్రమైన విషయం ఏంటంటే ఆ సెలబ్రిటీ కపుల్కు సంతానం కలిగింది. ఆ సంతానం కలిగినప్పుడు 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆశ్చర్యపోయినారు. వేణుస్వామి చెప్పినాడు సంతానం లేదని. ఎలా కలిగింది అంటే యాక్చువల్గా అది సరోగసి. సో సరోగసి మనం బ్యాలెన్స్ చేయడం పెద్ద విషయం ఏముంది? ఇప్పుడు సరోగసి అనేది జనాలకు తెలియదు చాలామందికి. సరోగసి అంటే అద్దె గర్భము. సో అద్దె గర్భాన్ని బేస్ చేసుకొని నార్మల్గా వెళ్ళినటువంటి ఒక అమ్మాయి కొడుకుతోని బయటకు వచ్చింది అనుకుందాం. జనాలు ఏమనుకుంటారు? ఆమె పుట్టిందని అనుకుంటారు. లోపల ఇంకొక హాస్పిటల్లో ఇంకో రూమ్లో, విఐపి రూమ్లో సరోగసీ కోసం వేరే గర్భం ఉంది, ఇంకో అమ్మాయి అక్కడ ఆల్రెడీ ఉంది అని అనుకోరు కదా. సో అట్లాంటి సందర్భంలో నేను డ్యామేజ్ ఎక్కువవుతున్నా. అంటే జనాలకు ఆ రీచ్ ఉండదు. అంటే జనాలకు ఉదాహరణ, నేను ఒక హీరో గురించి మాట్లాడినా, ఈ హీరోకు ఆరోగ్యం బాగా లేదు అంటే ఆ హీరోకు ఆరోగ్యం బాగా ఉందా లేదా అని తెలుసుకునే స్థాయి సామాన్యమైన జనాలకు ఉండదు. ఎందుకంటే వాళ్ళ రీచ్ అంత ఉండదు. ఉండనప్పుడు ఏమనుకుంటారు? వేణుస్వామి చెప్పింది అబద్ధం అనుకుంటారు. వీళ్ళకి ఎప్పుడు తెలుస్తుంది? ఆ హీరో నిజంగానే రేపు ఏదన్నా అతి కష్టంలోకి చిక్కుకున్నాడు అనుకో, అప్పుడు క్లారిటీ వస్తుంది. ఓకే వేణుస్వామి, ఓకే ఇది జరిగింది. ఇప్పుడు నేను ఉదాహరణ నేను ఒక కొన్ని జంటల గురించి చెప్తుంటా, విడిపోతారు లేదా ఇంకోటి. నేను చెప్పడం ఆపేసిన తర్వాత సుమారు ఒక 8 జంటలు విడిపోయినాయి. తమిళ్, తెలుగు కలిపి. బాలీవుడ్లోనైతే ఫ్యాషన్ అయిపోయింది. ఇప్పుడు గ్రే డివోర్స్ అనేది ఫ్యాషన్. గ్రే డివోర్స్ అంటే తెల్లగడ్డం వచ్చిన తర్వాత విడాకులు తీసుకోవడం అనేటువంటిది ఫ్యాషన్. ఇప్పుడు మనం చూస్తే గత 3 జంటలు విడిపోయినాయి బాలీవుడ్లో. సో నేను అవి కూడా చెప్పగలుగుతా, నేను అన్నీ చెప్పగలుగుతా. కానీ ఇక్కడ ఏమైపోయిందంటే
ఇక్కడ వీళ్ళేదో మనల్ని అడ్డుకున్నామనే ఫీలింగ్తో ఏందేందో చేస్తూ ఉన్నారు. సో నాకు కూడా అనిపించింది, వయసు పెరుగుతున్న కొద్దీ మనకెందుకు రిస్క్, అంటే రిస్క్ ఇన్ ద సెన్స్ ఎందుకు కాంట్రవర్సీస్. సో మనం ఇంకేం ప్రూవ్ చేసుకుంటాం సమాజంలో, ఆల్రెడీ మనం ప్రూవ్ చేసుకున్నాం, సమాజంలో చాలా ప్రూవ్ చేసుకున్నాం. సో ప్రూవ్ చేసుకోవడానికి జాతకాలు ఇక మీదట చెప్పొద్దు. రెండోది, డబ్బులు తీసుకోకుండా జాతకం చెప్పొద్దు. అంటే ఇప్పుడు సెలబ్రిటీ ఉంటే ఆయనకైనా సెలబ్రిటీ, నాకు కాదు కదా, ఆయనకైనా సెలబ్రిటీ, నాకు కాదు కదా. రెండోది, నాకున్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే, మీకు సీట్లో కూర్చున్న సీఎంఏ కనిపిస్తాడు జనాలకు, నాకు దిగిపోయిన సీఎం కనిపిస్తాడు. మీకు సినిమా ఇండస్ట్రీలో టాప్ పొజిషన్లో ఉన్న హీరోయిన్ కనిపిస్తుంది, నాకు సినిమాలు లేకుండా జీవితాన్ని సర్వనాశనం చేసుకున్న హీరోయిన్ కనిపిస్తుంది. మీకు సూపర్ స్టార్ హీరో కనిపిస్తాడు, నాకు బెడ్ మీద వండుకున్న హీరో కనిపిస్తాడు, డెత్ బెడ్ మీద వండుకున్న హీరో కనిపిస్తాడు. మీకు రోల్స్ రాయస్ పోర్షే కార్లు వేసుకొని తిరిగే పొలిటీషియన్ కనిపిస్తాడు, లేదా బిజినెస్ మ్యాన్ కనిపిస్తాడు. నాకు పెట్రోల్కు పైసలు లేనటువంటి కార్కు పెట్రోల్కు పైసలు లేనటువంటి బిజినెస్ మ్యాన్ కనిపిస్తాడు. అంటే రెండు తర్వాత ఏం జరుగుతుంది అనేది నాకు అనిపిస్తుంది. సో నేను అట్లా చెప్పడం వల్ల ఏమవుతుంది అంటే, బయటికి చెప్పడం వల్ల వాళ్ళు మిస్ మ్యాచ్ అవుతుంది, వాళ్ళు మ్యాచ్ చేసుకోలేకపోతున్నారు. అంటే సెలబ్రిటీ సీక్రెట్స్ అనేటువంటివి అంత తొందరగా బయటికి రాదు. సో సోషల్ మీడియా వచ్చిన తర్వాత జనాలు ఏమవుతుందంటే ఒరిజినాలిటీని కూడా అర్థం చేసుకోలేకపోతున్నారు, నిజం వచ్చినా దాన్ని అపార్థం అనుకుంటున్నారు. సో చాలా వీటి వల్ల ఏమైపోయింది అంటే, ఓకే మనం కూడా కొన్ని క్లారిటీస్ తీసుకొని అనవసరమైనటువంటి సమాజ సేవ జ్యోతిష్యం ద్వారా చేయొద్దు అనే డిసిషన్ తీసుకున్నా. నా ఏముండే, నా జీవిత లక్ష్యం ఏముండే అంటే, జ్యోతిష్యాన్ని ఒక స్టేజ్కి తీసుకురావాలనుకున్నా. జ్యోతిష్యం ఒక స్టేజ్కి వచ్చింది. ఇవాళ నా వల్ల ఆల్మోస్ట్ ఆల్ రెండు తెలుగు రాష్ట్రాలలో చాలామంది జ్యోతిష్కులు నాలాగా జ్యోతిష్యాన్ని బయటకు వచ్చి సోషల్ మీడియాలో చెప్తా ఉన్నారు. సో జ్యోతిష్యం అనేది ఒక మంచి ప్రొఫెషన్గా, ఒక గౌరవనీయమైన ప్రొఫెషన్గా వచ్చింది. ఇవాళ 2 తెలుగు రాష్ట్రాల్లో లేదా 4 సౌత్ ఇండియా ప్లస్ బాంబేలో వేణుస్వామి అంటే ఆస్ట్రాలజర్ అనేటువంటి పేరు ప్రఖ్యాతులు వచ్చినాయి. ఇంతకంటే ఇంకా నేను పాముకునేది ఏం లేదు అనేది నాకు అర్థమైపోయింది. అందుకని ఏంటి అంటే, నా దగ్గరకు వచ్చిన క్లయింట్లతోనే నేను ఎక్కువ మాట్లాడుతున్నా తప్ప, క్లయింటెల్తోని. రెండోది ఏంటంటే, ఇక్కడ ఉన్న వ్యాక్యూమ్ నేను కవర్ చేసిన ఆల్మోస్ట్ ఆల్. సో ఇంకా వ్యాక్యూమ్ ఎక్కడుంది? బాంబేలో ఉంది, సో చెన్నైలో ఉంది, కర్ణాటకలో ఉంది, కేరళలో ఉంది. సో నేనేం చేస్తున్నా అంటే, ఇతర రాష్ట్రాలకి నేను స్ప్రెడ్ అవ్వడానికి ఎక్కువ టైం తీసుకొని ఇక్కడ తగ్గించుకున్నా, తెలుగు మ్యాక్సిమం తగ్గించుకొని నేను ఎందుకంటే అక్కడ ప్రాబ్లమ్స్ లేవు. ఇప్పుడు బాలీవుడ్లో నేను ఏ జంట గురించి మాట్లాడినా ఏం సమస్య లేదు, నాకు ఎవడు పట్టించుకోడు. సో నేను ఎవరి గురించి మాట్లాడినా, ఇతర రాష్ట్రాల గురించి పొలిటికల్ ఇష్యూస్ నేను ఏం మాట్లాడినా నాకు ఏం ప్రాబ్లమ్స్ లేవు. సో ఇక్కడ చాలా డిఫరెంట్గా ఉంది మన మీడియా. సో అందుకని నేను ఎందుకు అనేది నేను టోటల్గా అంటే, మనకు జరిగినటువంటి ఇన్సిడెంట్లు కానీ, మన యొక్క జాతకం కానీ మనలో కొత్త మార్పును తీసుకొస్తుంది అనేటువంటి దానికి, మారాలి అనే దానికి నేను కూడా ఒక మార్గదర్శకంగా ఉండాలి అనే ఉద్దేశంతో అలాంటి మార్పులు జరిగినాయి. స్వామీజీ, మీరు ఎప్పుడూ ఒకటి అంటూ ఉంటారు, 88% జాతకం, 12% మన స్వయంకృత డిసిషన్, స్వయంకృతం. మరి ఈ పర్సంటేజ్ అనేది ఇప్పుడు వేణుస్వామి గారి జీవితంలో ఎలా ఉందండి? అంటే ఈ మార్పు తర్వాత ఎంత తోపని ఇవ్వడు. వేణుస్వామి కూడా తోపేం కాదు. వేణుస్వామి కూడా 12% మిస్టేక్స్ చేస్తాడు. అంటే ఉదాహరణ, ఇప్పుడు నాకు ఎదురుగా కూర్చున్నటువంటి జర్నలిస్టు అనే పదం తప్పు, ఇంటర్వ్యూ చేసే వ్యక్తి. ఎందుకంటే ఇవాళ రేపు మీడియా సంస్థలో పనిచేసే డ్రైవర్ కూడా ఐఎమ్ జర్నలిస్ట్ అని చెప్పుకుంటుడు. సో అందుకని జర్నలిస్ట్ అంటే నేను ఒప్పుకోను. న్యూస్ రీడర్లు వేరు, యాంకర్లు వేరు, డ్రైవర్లు వేరు, లైట్ మెన్లు వేరు, కెమెరామెన్లు వేరు, అందరు వేరు. సో ఒరిజినల్ జర్నలిజం కార్డు ఉండేవాడే జర్నలిస్ట్ అంటారు. ప్రతి ఒక్కరు జర్నలిస్ట్ అని చెప్పుకుంటాడు, అది వేరే విషయం. సో ఇప్పుడు ఏమైపోయిందంటే, ఎదురుగా కూర్చున్నటువంటి వ్యక్తి సబ్జెక్టును తీయడం కంటే కూడా బట్టలిప్పే కార్యక్రమాల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నాడు. అంటే ఎదుటి వ్యక్తి బట్టలిప్పాలా, ప్లస్ అన్నిటికంటే ముఖ్యం ఇంటరాగేషన్ చేయాలా, ప్లస్ ఆన్ ది స్పాట్ ఉరిశిక్ష చేయాలి. ఇప్పుడు ఉదాహరణ, మన ఇద్దరం కూర్చున్నాం, ఇక్కడనే నువ్వు నా బట్టలు ఇప్పి నన్ను ఉరిశిక్ష చేసి, నన్ను చంపేసి, నన్ను ముక్కలు చేసి, నాకు దినాలు పెట్టి, తద్దినాలు పెట్టి, పిండాలు పెట్టి, శ్రాద్ధాలు పెట్టి, సంవత్సరం కూడా పెట్టేయాలి నువ్వు. అంటే నువ్వు వచ్చి వేణుస్వామి అనేవాడు జ్యోతిష్యుడు, జ్యోతిష్యానికి సంబంధించిన సబ్జెక్టు నువ్వు మాట్లాడాలి అంటే నీకు సబ్జెక్ట్ ఉండాలి. లేదు, నువ్వు దీని మీద ఒక 3 రోజులు రీసెర్చ్ చేసి నా దగ్గరికి రావాలి, అవునా? అలా కాకుండా నీకు ఎంతసేపు సంచలనాలు వాడెవడో ఎవరి మీదనో కేసు పెడితే ఆ కేసు నడిచి, ఆ కేసు నిర్ణయం అయ్యి అంత అయ్యేటప్పటికి వాడు జైలుకు పోవాలంటే 4 నెలలో 10 నెలలో పడుతుంది, లేదా మేబీ ఉండకపోవచ్చు. కానీ ఈ లోపలనే మనం ఏం పెడుతున్నాం? 7 సీకులేసి జైలు అంటున్నాం. అంటే నువ్వు థంబ్నెయిల్స్ మీద నీకు ఇంట్రెస్ట్ ఎక్కువైపోయింది. సో రెండోది ఏంటంటే, ఫస్ట్ జర్నలిజం అనగానే ఎట్లా ఫీల్ అవుతున్నారు అంటే, ఫస్ట్ బట్టలిప్పుదాం, బట్టలిప్పి వీడిని ఇక్కడ చంపేసి ఉరిశిక్ష మనమే చేద్దాం, మనమే జడ్జ్.
మనమే ఉరిశిక్ష వేసేసేయాలి, ఇంకా ఆన్ ది స్పాట్ వేసేసేయాలి, ఇక ఉరిశిక్ష వేసేసేయాలి. ఆ బాడీ లాంగ్వేజ్ కూడా చూస్తే నువ్వు పరిచయం అయిపోతావు. ఇక ఉరిశిక్ష కాదుగా, చేతిలో కత్తుంటే కసక్కర పడుస్తాడు నిన్ను. అంటే ఇట్లా అయిపోయింది. అంతేగాని నీకు సబ్జెక్ట్ ఉంటే తెనాలి రామకృష్ణలో ఒకటి ఉంటుంది, ఒకటి ఒక ఒక పద్యం ఉంటుంది. ఆ పద్యాన్ని తెనాలి రామలింగాన్ని అవమానపరచాలి అనే ఉద్దేశంతో ఆయనకు ఎక్స్ పార్టీ వాళ్ళు వచ్చేసి చెప్తారు. ఓకే. కుంజరయూధంబు దోమ కుతుకజొచ్చన్ అని నువ్వు అడుగురా బాబు అని చెప్తాడు. ఎవరిని? తెనాలి రామలింగాన్ని సెక్యూరిటీ గార్డ్తో అడిగిస్తారు. వాడు అయ్యా నమస్కారం అంటే ఆ నమస్కారం. ఒక చిన్న సమస్య పూరించాలి, చెప్పు నాయన. కుంజరయూధంబు దోమ కుతుకజొచ్చన్ అంటాడు. అంటే ఒక ఏనుగు తొండమో ఏనుగో దోమ కుత్తుకల జొస్తుందా? దోమ కుత్తికి గొంతు ఎంత ఉంటుంది? అంటే వీడు వచ్చి అంత టార్చర్ పెడుతుండు తెనాలి రామలింగడు, అక్కడ ఉండే వాళ్ళకు ఉండే రెప్యుటేషన్ తగ్గిస్తున్నాడు అని చెప్పాలి అనేది వాళ్ళ ఉద్దేశం. అప్పుడు తెనాలి రామకృష్ణుడు ఏమంటాడు? గంజాయి తాగి తురకల సంజాతము చేత కళ్ళు చవికొన్నావా లంజల కొడక, ఎక్కడ కుంజరయూధంబు దోమ కుత్తుకజొచ్చెన్ అంటాడు. అంటే పద్యంలోనే వాడిని బండబూతులు తిడతాడు. అంటే ఇక్కడ ఏమైంది అంటే అసలు నీకు అడిగే శక్తి లేనప్పుడు, నీకు అడిగే రైట్స్ లేనప్పుడు, నీకు అడిగే విద్య లేనప్పుడు, అంటే ఒక వాచ్మెన్ అనేవాడు, ఒక సెక్యూరిటీ గార్డ్ లాంటోడు ఎవరిని అడిగిండు? తెనాలి రామకృష్ణుడు. తెనాలి రామకృష్ణుడు గొప్ప పండితుడు. ఆయన పరిజ్ఞానము ముందర వీడికి ఏమి ఉండదు. సో ఇక్కడ వాడి ఉద్దేశం ఏంది? ఈయన ఏదో ప్రశ్న అడుగుతా ఈయన ఆన్సర్ చేయలేడు అనేటువంటిది సబ్జెక్టు. ఇంకా నేనేం చెప్తున్నా, నువ్వు సబ్జెక్టు నేర్చుకొని వచ్చి లేదా సబ్జెక్టు గురించి రీసెర్చ్ చేసి కూర్చొని నువ్వు మాట్లాడితే నేను నీకు ఆన్సర్ ఇస్తా. అప్పుడు నీ దగ్గర సబ్జెక్ట్ లేకపోతే నువ్వేం చేస్తావు? పలాని పొలిటీషియన్ ఎప్పుడు చచ్చిపోతాడు, పలానోడు ఏమవుతుంది, పలానోడు ఇది అవుతుంది అని నువ్వు నన్ను రెచ్చగొట్టి అడిగినప్పుడు, నాకు కొద్ది రోజులు కంట్రోల్ లేనప్పుడు మీడియా మీద లేదా సోషల్ మీడియా మీద నాకు కంట్రోల్ లేనప్పుడు నేను ఏం చేస్తా? తొందరపాటు చర్యల వల్ల నువ్వు అడిగిన దానికి నేను టక్కా ఆన్సర్లు ఇచ్చుకుంటూ వెళ్ళిపోతా. తర్వాత ఎయిర్లోకి పోయినాక అర్థమవుతుంది నాకు, ఓహో నేను చేసింది ఇదా అని. సో ఆ 12% నేను చేసిన తప్పు. నా జాతకం బాగానే ఉంది, నేను చేసిన 12% తప్పేందంటే ఎదురుగా కూర్చున్నటువంటి ఇంటర్వ్యూ చేసే వ్యక్తి అడిగే ప్రశ్నలు ఏది సమాధానం చెప్పాలి, ఏది చెప్పొద్దు అనేటువంటి విచక్షణ నా దగ్గర ఉండాలి. అది నాకు ఇంతకుముందు లేదు, ఈ టైంలో నేర్చుకున్నా. సో ఏ సమస్య, ఏది ప్రశ్న అడిగితే దేనికి ఆన్సర్ చేయాలి, ఏది పడితే అది అడుగుదామంటే ఫ్లోలో నాకేమో ఫ్లో ఎక్కువ. అందరిలాగా ప్రిపేర్ అయ్యి పేపర్లు తీసుకొచ్చుకొని కూర్చునేటువంటి తత్వం నాది కాదు. సో అసలు వితౌట్ పేపరే నేను కూర్చొని మాట్లాడను, అన్ని నోటికే ఉంటాయి నాకు. సో నేనేం చేస్తున్నా, ఆ 12% నేను చేసిన తప్పు. అంటే ఎదుటి వ్యక్తి అడిగినటువంటి ప్రతి ప్రశ్నకు నేను ఆన్సర్ చేయడం వల్ల సమస్యల్ని నా అంతలా నేనే తెచ్చుకొని పెట్టుకున్నాను. రెండోది, నాకు వచ్చినటువంటి గుర్తింపును నేను గుర్తించకపోవడం నేను చేసిన పెద్ద తప్పు. అంటే నాకు ఎంత గుర్తింపు వచ్చింది 4 రాష్ట్రాలలో అనేది నేను గుర్తించకపోవడం నేను చేసిన స్వయంకృత అపరాధం. ఇప్పుడిప్పుడు నేను ఫ్లైట్లో వెళ్తుంటే, బయటికి వెళ్తుంటే, జనాల్లోకి వెళ్తుంటే నాకు వచ్చేటువంటి విలువను బట్టి ఓకే నాకు ఇంత ఉందా. అంటే చాలామంది గొప్పగా మాట్లాడుకుంటారు, డౌన్ టు ఎర్త్ అని మాట్లాడుకుంటారు. కానీ ఇవాళ నేను అంత డౌన్ టు ఎర్త్ ఉన్నప్పటికీ కూడా సమాజంలో ఇవాళ నేను చూస్తున్న కొంతమంది సెలబ్రిటీలు, అంటే సెలబ్రిటీలు అంటే నేను పెద్దవాళ్ళ గురించి మాట్లాడలేదు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ గురించి మాట్లాడుతున్నా. ఒక 2-3 సెల్ఫీలు దిగంగానే వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే, ఒక అమ్మాయి అంటది, నేను తెలుగు సినిమాలు చెయ్యనండి, ఓన్లీ బాలీవుడ్ సినిమాలే చేస్తాను, బాలీవుడ్ సినిమాలే చేస్తాను. అంటే ఆమె ఉద్దేశం ఏంటంటే నేను తెలుగుకు పనికిరాను, నాదంతా బాలీవుడ్. అంటే అలాంటి అమ్మాయిలు, అలాంటి యాటిట్యూడ్ ఉన్న వాళ్ళని మనం ఏమంటాం? అంటే అబ్బాయిలు కూడా అట్లనే ఉన్నారు. అంటే వాళ్ళ బిహేవింగ్ మారిపోతుంది. ఇంకా టాప్ హీరోలు వీళ్ళ ముందర ఎందుకు పనికిరారు. నేను ఒక 2-3 ఓపెనింగ్లకు వెళ్తే, అంటే ఒక పెద్ద షాప్ ఓపెనింగ్కి వెళ్తే నాతో పాటు కొంతమంది సెలబ్రిటీస్ వచ్చారు. వాళ్ళ బిహేవింగ్ చూస్తే నేను ఏ టాప్ హీరో దగ్గర నేను ఇంతవరకు చూడలేదు. నా ఇండస్ట్రీలో నేను ఇంచుమించు 35 సంవత్సరాలు ఉంటున్నా. 35 సంవత్సరాల్లో ఎంత పెద్ద టాప్ హీరో దగ్గర కూడా నేను యాటిట్యూడ్ చూడలే, ఎంత పెద్ద టాప్ హీరోయిన్ దగ్గర కూడా నేను యాటిట్యూడ్ చూడలే. అంత యాటిట్యూడ్, ఎంత యాటిట్యూడ్ అంటే అసలు ఇక వీళ్ళంతా మనుషులు కాదు. అంటే మేము మినిమం ఒక 10 గజాల పైన నడుస్తున్నాం అన్నట్టు బిహేవ్ చేస్తారు సెలబ్రిటీస్. నేను మాట్లాడే సోషల్ మీడియా సెలబ్రిటీసో లేకుంటే ఈ మధ్యకాలంలో కొన్ని షోలలో పార్టిసిపేట్ చేసే సెలబ్రిటీల గురించి మాట్లాడుతున్నా.
అంటే ఆ షోలో పార్టిసిపేట్ చేయంగానే వాళ్ళు ఏమనుకుంటారంటే ఇక మేము సీఎం కంటే గొప్ప వాళ్ళం అనే ఫీలింగ్ వాళ్ళకి కలుగుతుంది. సో చాలామంది ఆ రకంగా బిహేవ్ చేస్తూ ఉన్నారు. సో ఇదంతా కూడా స్వయంకృత అపరాధం అంటాం మనం. అందుకని నా స్వంతగా నేను అలాంటి తప్పులు ఇక మీదట చెయ్యొద్దు అనేటువంటి ఉద్దేశంతో ఏం కాంట్రవర్సీస్ లేకుండా ఇప్పుడు నువ్వు అడిగిన 12% స్వయంకృత అపరాధం, ఆ 12% స్వయంకృత అపరాధం నేను ఏం చేసిన అంటే ఎదుట కూర్చున్న వ్యక్తి ఏ ప్రశ్న అడిగినా దానికి ఆన్సర్ చేయడం నేను చేసిన తప్పు. సో ఆ తప్పును ఇక మీదట చేయవద్దు అనేటువంటిది నేను నిర్ణయించుకున్నటువంటి ఒక రూల్. స్వామీజీ అంటే ఇప్పటి వరకు కూడా మీ ఫోటోల్ని మీ థంబ్నెయిల్ని వాడుకొని ఇప్పటికి కూడా చాలా మంది డబ్బులు పెడుతున్నారు. సంపాదిస్తూనే ఉన్నారు. బట్ మీరు ఇప్పుడు చెప్పిన కంట్రోల్ మీకు రావడం జరిగింది, మీ తప్పులు తెలుసుకున్నారు. ఇవన్నీ ప్రొసీజర్లోని వేణు స్వామీజీ గారు ఒక రోజులో చాలా మందికి జాతకం ఫ్రీగా చెప్తారు, వాళ్ళకి తిరిగి డబ్బులు ఇలా అంటే ఒక మంచి వాడిని కోల్పోయారా ఈ సోషల్ మీడియా వల్ల? కోల్పోయింది. దానివల్ల నేను అదే చెప్తున్నా, చెరువు మీద అలిగితే నాకు వచ్చే నష్టం ఏంది? ఓకే కుళ్ళిపోతుంది. చెరువు మీద అలిగి కడుక్కోకపోతే నాకు వచ్చినటువంటి నష్టం ఏముంది? వేణుస్వామి చెప్పినటువంటి ప్రిడిక్షను 100కు 90 జరిగి తీరినయి. దీంట్లో నాకు వచ్చే నష్టం ఏమీ లేదు. నా దగ్గరికి రాకపోతే అది మీ నష్టము, మీ తప్పు. కాకపోతే కొన్ని వ్యవహారాలు జరగడం వల్ల నాకు వచ్చేటువంటి లబ్ధి ఏమిటి అంటే, ఒక ఇన్సిడెంట్ జరగగానే నా చుట్టూ ఉండే వాళ్ళల్లో, నా బంధువులలో, నా స్నేహితులలో ఎవరు దొంగ, ఎవరు దొర, ఎవడు మనవాడు, ఎవడు బయటివాడు, ఎవడు శత్రువుకు సహాయం చేస్తాడు, ఎవడు మనకు సహాయం చేస్తాడు అనేటువంటి క్లారిటీ రావడం అనేటువంటిది జాతకపరమైనటువంటి అంశం. సో ఆ అంశాలు నేను చాలా తెలుసుకున్నా. సో అలాంటివి జరగడం చాలా మంచిది. అలా జరగడం వల్ల మనకు జ్ఞానోదయం అవుతుంది. మనవాడేవాడు పరాయివాడేవాడు అనే క్లారిటీ వస్తుంది. సో ఇవన్నీ మనం ఈ మధ్యకాలంలో నేర్చుకున్నాయి. సరే స్వామీజీ, ఇంకా ఉగాది సబ్జెక్ట్లోకి వెళ్ళిపోతాం. సబ్జెక్ట్ గురించి మాట్లాడుకుంటే 2019లో మీరు చెప్పడం జరిగింది షష్టగ్రహ కూటమి, మళ్ళీ అదే షష్టగ్రహ కూటమి రాబోతుంది. మీరు అప్పుడు చెప్పినట్టే కరోనా అప్పుడు వచ్చింది, వేవ్ జరిగింది, చాలా డ్యామేజ్ జరిగింది. ఇప్పుడు కూడా అలాంటి డ్యామేజ్ ఏదైనా ఉండబోతుందా? సో ఈ వచ్చేటువంటి సంవత్సరం పేరు శ్రీ విశ్వావసునామ సంవత్సరము. ఈ సంవత్సరానికి అధిపతి రవి. ఓకే. సో రవి అనేవాడు ఆరోగ్యాన్ని కమాండ్ చేస్తాడు, పొలిటికల్ను కమాండ్ చేస్తాడు, పేరు ప్రఖ్యాతులను కమాండ్ చేస్తాడు, స్కిన్ను కమాండ్ చేస్తాడు, బోన్స్ని కమాండ్ చేస్తాడు, అలాగే కళ్ళను కమాండ్ చేస్తాడు. అన్నిటికంటే ముఖ్యం హార్ట్ కమాండ్ చేస్తాడు. సో మరి విశ్వావసునామ సంవత్సరంలో ప్రకృతి పరంగా ఏం జరగబోతోంది? మరీ ముఖ్యమైనటువంటి సంఘటనలు ప్రకృతి పరంగా తీసుకుందాం ఫస్ట్ బేసిక్. సో ఇది పంచాంగ శ్రవణంలో ప్రకృతిపరమైనటువంటి అంశాలు ఏమిటి అంటే, ఈ సంవత్సరము ఎండలు తీవ్రంగా ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా ఎండలు తీవ్రంగా ఉంటాయి. అగ్ని ప్రమాదాలు చాలా తీవ్రంగా ఉంటాయి. రైలు ప్రమాదాలు, విమాన ప్రమాదాల సంఖ్య చాలా గణనీయంగా పెరుగుతోంది. అలాగే అగ్ని ప్రమాదాలు పెద్ద పెద్ద మాల్స్లో కానీ, ట్రైన్స్లో కానీ, మన విమానాల్లో కానీ, పెద్ద పెద్ద ఇళ్లల్లో కానీ, స్టోరేజీల్లో కానీ అగ్ని ప్రమాదాల సంఖ్య చాలా తీవ్రంగా ఉంటుంది. అలాగే మంచు పర్వతాలు కరగడం అనేటువంటిది ఈ సంవత్సరం చూస్తాం. అలాగే సునామీల సంఖ్య చాలా తీవ్రంగా ఉంటుంది. అలాగే వరద నష్టం అనేటువంటిది పట్టణ ప్రాంతాల్లో చాలా తీవ్రంగా ఉంటుంది. అంటే కొండ మీద వర్షపాతం వేరు, పట్టణాల వర్షపాతం వేరు. సో పట్టణాల్లో వర్షపాతం చాలా తీవ్రంగా ఉండబోతూ ఉంది. చాలామంది చనిపోయే అవకాశం ఉంది, చాలా ఆస్తి నష్టం జరిగే అవకాశం ఉంది. పెద్ద పెద్ద పట్టణాల్లో వర్ష బీభత్సాలు ఉంటాయి. సౌత్ ఆఫ్రికా, నార్త్ క్యారోలినా, సౌత్ క్యారోలినా, బంగ్లాదేశ్, శ్రీలంక లాంటి దేశాలలో విపరీతమైనటువంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించే అవకాశం ఉంది. ఇండోనేషియా, సింగపూర్, మలేషియాలో వరద బీభత్సం ఉండబోతూ ఉంది. అలాగే ఈ సంవత్సరం యువతలో డివోర్స్ సంఖ్య చాలా ఎక్కువ, విడాకుల సంఖ్య విపరీతంగా ఉంటుంది. 2025కు ముందు 25 తర్వాత అన్నట్లుగా విడాకుల సంఖ్య ఈ సంవత్సరం చాలా ఎక్కువగా ఉండబోతూ ఉంది. ఈ సంవత్సరం కార్డియాక్ అరెస్ట్ల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. చాలామంది వీఐపీలను మనం ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నాము, కార్డియాక్ అరెస్ట్లతో చనిపోవడం గమనిస్తూ ఉన్నాము. సో కార్డియాక్ అరెస్ట్ల సంఖ్య చాలా ఎక్కువగా ఉండబోతూ ఉంది ఈ సంవత్సరం. అలాగే కంటికి సంబంధించి, బోన్స్కు సంబంధించినటువంటి సమస్యలు చాలా తీవ్రంగా ఉండబోతూ ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యము, రాజ్యాల మధ్యన, రాష్ట్రాల మధ్యన, దేశాల మధ్యన యుద్ధ వాతావరణం ఉంటుంది. మరీ ముఖ్యంగా రాజులకు పెను సంచలనాలు, రాజులకు ప్రాణగండాలు, రాజులు జైల్లోకి వెళ్ళేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అంటే రెప్యుటేషన్ మీద రవి ఎక్కువగా చూపిస్తాడు. ఉదాహరణ, సెలబ్రిటీ అనేటువంటి వాడికి ఈ సంవత్సరం సమస్యలు ఎక్కువగా ఉంటాయి. వాడు దేంట్లో అయినా సరే సెలబ్రిటీ కావచ్చు.
వాడు సోషల్ మీడియా సెలబ్రిటీయా, ఫేస్బుక్ సెలబ్రిటీయా, రాజకీయంగా సెలబ్రిటీనా, సినిమా సెలబ్రిటీనా, టీవీలో సెలబ్రిటీనా, సెలబ్రిటీ అనే ప్రతి ఒక్కడికి ఇంచుమించుగా 10 నుండి 100% సమస్యల్లో ఏదో ఒక స్థాయిలో ఖచ్చితంగా ఈ సంవత్సరం సమస్యలు ఉంటాయి. కాబట్టి సెలబ్రిటీలు జాగ్రత్తగా ఉండాలి. అలాగే మీడియాకు సంబంధించి ఈ సంవత్సరం మీడియా అనేటువంటిది సింహరాశికి సంబంధించి వస్తుంది కాబట్టి సింహరాశికి ఈ సంవత్సరం అష్టమ శని ప్రారంభమైతా ఉంది కాబట్టి సోషల్ మీడియా కావచ్చు, లేదా మెయిన్ స్ట్రీమ్ మీడియా కావచ్చు, మీడియాలో పనిచేసే వాళ్లకు వారి అధిపతులకు ఈ సంవత్సరం సమస్యలు ఉండబోతూ ఉన్నాయి. న్యాయ వ్యవస్థ పరంగా కావచ్చు, లేదా ఆరోగ్యపరమైన ఇబ్బందులైనా సరే ఈ సంవత్సరం ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. బికాస్ మీడియా అనేటువంటిది సింహరాశికి సంబంధించింది కాబట్టి. అలాగే తెలుగు చిత్ర పరిశ్రమ అనేటువంటిది ఈ సంవత్సరము తులారాశికి సంబంధించి, తులారాశి అతి ముఖ్యమైనటువంటి రాశి ఈ సంవత్సరము. మొత్తం ఈ షష్టగ్రహ కూటమి, నువ్వు అడిగినటువంటి షష్టగ్రహ కూటమి వల్ల బాధింపబడేటువంటి వారు మరీ ముఖ్యంగా 100కు 100% సఫర్ అయ్యే వాళ్ళు మేషరాశి వాళ్ళు, అలాగే తులారాశి వాళ్ళు, సింహరాశి వాళ్ళు, ధనుస్సు రాశి వాళ్ళు, మీనరాశి వాళ్ళు. వీళ్లకు 100కి 100% షష్టగ్రహ కూటమి యొక్క ఎఫెక్టు చాలా తీవ్రంగా ఉండబోతూ ఉంది. ఆరోగ్యపరంగా కానీ, న్యాయపరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ, సామాజికంగా కానీ చాలా పెను సంచలనాలు, నెగిటివ్ పరమైనటువంటి రిజల్ట్స్ వీళ్ళ జీవితంలో వచ్చేటువంటి అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉన్నాయి. ఏదో ఒక వైరస్ లేదా రోగము సమాజాన్ని బాధించేటువంటి అవకాశం ఉంది. అది లంగ్స్కి సంబంధించి కానీ, కంటికి సంబంధించి కానీ, చర్మానికి సంబంధించి కానీ, బోన్స్కు సంబంధించి కానీ చాలా తీవ్రమైనటువంటి బాధను మనల్ని బాధించేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. సో ఇవి బేసిక్గా ఇవి ప్రకృతిపరమైనటువంటి అన్ని అంశాలను మనం తీసుకోవచ్చు. స్వామీజీ, అంటే ప్రకృతి పరంగానే ఇంత బీభత్సంగా ఉండబోతుందంటే సినిమా పరంగా, రాజకీయాల పరంగా ఎలాంటి పెను మార్పులు చూడగలం? సో సినిమా రాజకీయాల పరంగా అంటే ఇక్కడ బేసిక్గా తీసుకోవాల్సింది ఏంటంటే కొన్ని రాశులను తీసుకోవాలి. అంటే అందరికీ ఎఫెక్ట్ అవ్వదు. ఇప్పుడు షష్టగ్రహ కూటమి మీనరాశిలో ఏర్పడుతోంది. సో మీనరాశి నుండి తీసుకుంటే మామూలుగా మనం ఏం చేస్తామంటే 4, 6, 8, 12, 1 వీళ్ళు మాత్రం బాగా ఎక్కువగా సఫర్ అయ్యే అవకాశం ఉంది. వీళ్లతో పాటు ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి మరీ ముఖ్యంగా వ్యయంలోకి గురువు వస్తున్నాడు కాబట్టి వారి లగ్న కుండలిలో గురువు గనక బాగా లేకపోతే వాళ్ళకు కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. అలాగే మకర రాశి వారికి ఈ సంవత్సరం ఒకే ఒక్క సమస్య, షష్టగ్రహ కూటమి వల్ల ఏర్పడుతున్న సమస్య ఏమిటి అంటే భార్యాభర్తల మధ్యన ఎడబాటు, లేదా భార్యాభర్తలకు గొడవలు జరిగే భార్యాభర్తలకు విడాకులు అనేటువంటివి ఈ సంవత్సరం మకర రాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి. అది కాకుండా సినిమా ఇండస్ట్రీకి సంబంధించి లేదా రాజకీయాలకు సంబంధించి ఏంటంటే ఈ తెలుగు రాజకీయాలు, తెలుగు చిత్ర పరిశ్రమ ఈ రెండూ కూడా మీనరాశికి, తులారాశికి సంబంధించినటువంటివి. సో ఇప్పుడు షష్టగ్రహ కూటమి ఏర్పడేది మీనరాశిలో, అంటే తెలుగు రాజకీయాల్లో. సో తెలుగు రాజకీయాల్లోనే మీనరాశిలో ఈసారి షష్టగ్రహ కూటమి ఏర్పడుతోంది. అలాగే తెలుగు చిత్ర పరిశ్రమ అంటే తులారాశి 6వ స్థానంలో ఇవాళ మీనరాశికి షష్టగ్రహ కూటమి ఏర్పడుతోంది. అంటే అతి ముఖ్యంగా బాధింపబడేవి 2, అతి ముఖ్యంగా ప్రభావితం కాబడేవి 2. ఒకటి చిత్ర పరిశ్రమ తెలుగు, 2 రాజకీయాలు తెలుగు. సో ఖచ్చితంగా 2 తెలుగు రాష్ట్రాలలో పెను సంచలనాలను మనం 2025 మార్చి 30వ తారీఖు అంటే విశ్వావసునామ సంవత్సరము నుండి ప్రారంభం కాబోతున్నటువంటి కొత్త సంవత్సరములో మనం పెను సంచలనాలను సినిమా ఇండస్ట్రీ పరంగా, రాజకీయం పరంగా చూడబోతా ఉన్నాము. సో మరీ ముఖ్యంగా తులారాశికి సంబంధించినటువంటి ఒక హీరోయిన్, ఒక హీరోకు సంబంధించిన ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు తెలుగు ఇండస్ట్రీని షేక్ చేసేటువంటి అవకాశం ఉన్నాయి. సో మొత్తం ప్రపంచమంతా కూడా, భారతదేశం అంతా కూడా తెలుగు చిత్ర పరిశ్రమ వైపు చూడాల్సినటువంటి పరిస్థితి, ఒక ప్యానిక్ సిచ్యువేషను, ఒక సంచలనాత్మకమైనటువంటి సిచ్యువేషను 2025లో మనం చూడబోతా ఉన్నాము. నేను ఆల్రెడీ 8 నెలల కింద చెప్పాను తెలుగు చిత్ర పరిశ్రమ గింగిరాలు తిరుగుతుంది అని. సో తెలుగు చిత్ర పరిశ్రమ ఆల్రెడీ గింగిరాలు తిరుగుతూ ఉంది. నెక్స్ట్ ఈ నెల 30 నుండి రాజకీయము గింగిరాలు తిరగడం స్టార్ట్ అవుతుంది. సో పెను సంచలనాలు ఉంటాయి. కర్కాటక రాశి, మేషరాశి, తులారాశి, సింహరాశి, మీనరాశి, మకర రాశి జాతకులకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే చిత్ర పరిశ్రమలో ఉన్న, రాజకీయ రంగంలో ఉన్న వాళ్లకు సమస్యలు తప్పవు. సో ఇది ఓవరాల్గా చిత్ర పరిశ్రమకు సంబంధించి, రాజకీయాలకు సంబంధించినటువంటి
ఇండికేషన్. అలాగే దేశ రాజకీయాల్లో కూడా చాలా పెను మార్పులు ఉంటాయి. సో జాతకాలని నమ్మే వాళ్లకు, పంచాంగాలని నమ్మే వాళ్లకు నేను చెప్పేటువంటి ఒకే ఒక నియమం ఏమిటంటే, దయచేసి రాజకీయ నాయకులు ఎవరు పార్టీలు మారకండి. సో త్వరలోనే బళ్ళు ఓడలు, ఓడలు బళ్ళు అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి నా సజెషన్, మీకు ఇవ్వబోయే సజెషన్ ఏమిటంటే, దయచేసి ఎవరు పార్టీలు మారకండి. పార్టీలు మారడం వల్ల మీరు సమస్యలను ఎదుర్కొంటారు. అది న్యాయ వ్యవస్థ పరంగా అవ్వచ్చు, లేదా వ్యక్తిగతంగా అవ్వచ్చు. మీరు ఎక్స్పెక్ట్ చేసినటువంటి లాభాలు మీకు దక్కకపోవచ్చును. మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు తప్పుడు నిర్ణయాలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీలు మారకుండా ఉన్న చోటే ఉండే ప్రయత్నం చేయండి. అది దేశవ్యాప్తంగా అయినా సరే, రాష్ట్రాల వ్యాప్తంగా అయినా సరే. స్వామీజీ, అంటే ఇప్పుడు చిత్ర పరిశ్రమ గురించి చెప్పడం జరిగింది. అంటే రాజకీయ నాయకులు బట్టి ప్రభావం ఉండబోతుందా, రాజకీయ పార్టీలకు ఉండబోతుందా, చిత్ర పరిశ్రమ? రాజకీయ నాయకులకు ఉంటుంది. ఎందుకంటే పార్టీలకు ఏం సంబంధము? ఇక్కడ నాయకులను మనం ఇండివిజువల్గా, అందుకనే రాష్ట్రాల గురించి చెప్తున్నాం మనం. ఇక్కడ మనం ఏమి ఇండివిజువల్గా వ్యక్తిగతంగా ఒక పేరు చెప్తలేం. ఇప్పుడు ఇక్కడ హీరోయిన్లైనా, పనిచేసే మీడియా వాళ్ళైనా, లేదంటే యాంకర్లైనా, లేదంటే సెలబ్రిటీలైనా మనం ఏం చెప్తున్నాం అంటే, ఈ రాష్ట్రంలో ఉండే వాళ్ళకు సమస్యలు అని చెప్తున్నాం. అంతే తప్ప ఎక్కడ కూడా మనం వ్యక్తిగతంగా ఈ పర్సన్ అని చెప్తలేం. మనం ఓవరాల్గా అంటే వాళ్ళు చూసుకుంటారు. ఇప్పుడు ఆ రాశి వాళ్ళు చూసుకుంటారు. ఇప్పుడు రాశి ఫలాలు ఎలాగైతే చెప్తున్నామో, మనం చెప్పబోయేది కూడా పలానా రాశిలో ఉండే వాళ్ళకు సమస్యలు అంటే వాళ్ళు చూసుకుంటారు. ఇప్పుడు మనం అందుకనే ఏం చెప్తున్నాం, మేషరాశి, కర్కాటక రాశి, సింహరాశి, తులారాశి, ధనుస్సు రాశి, మీనరాశి వాళ్లకు రాజకీయ నాయకులైనా, సినిమా వాళ్ళైనా, సోషల్ మీడియా వాళ్ళైనా, మీడియా వాళ్ళైనా, వీళ్ళందరిలో అందరికీ సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంది అని మనం చెప్తా ఉన్నాం. స్వామీజీ, అంటే ఎందుకు మీరు చెప్పారు కదా, కల్చర్ మారుతుంది, మనం కూడా మారుతూ ఉండాలి, మనం కూడా అప్డేట్ అవ్వాలి. అంటే వెస్ట్రన్ కల్చర్ అంతా మన ట్రెడిషనల్ కల్చర్ని అడాప్ట్ చేసుకొని చూస్తూ ఉంటాం. మనమేమో వాళ్ళ కల్చర్ని ఎప్పుడు అడాప్ట్ చేసుకుందామా అని చూస్తూ ఉంటాం. అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, న్యూ ఇయర్ని అంత బాగా సెలబ్రేట్ చేసుకున్న మనం ఒక ఉగాది వచ్చినప్పటికీ ఇంట్లో పచ్చడి చేసుకొని ఒక చిన్న పూజ చేసుకున్నప్పటికీ అయిపోతుంది. అంటే ఈ చేంజ్ ఓవర్ అనేది కలికాలం వల్లే అంటారా, లేకపోతే దేనికి మెయిన్? కలికాలం వల్ల స్పెండింగ్ కల్చర్, డబ్బు. ఇప్పుడు ఏమైపోయింది, ఇప్పుడు ఉదాహరణ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇవాళ మనం వేరే దేశానికి వెళ్తే, నాకు తెలిసి ఒక 20 సంవత్సరాల కిందట ఆ దేశంలో షాపింగ్ చేసేవాళ్ళు. అంటే ఉదాహరణ, ఇప్పుడు సపోజ్ నువ్వు సింగపూర్ వెళ్ళావు, నువ్వు సింగపూర్లో షాపింగ్ చేసేవాడు. వెళ్ళేటప్పుడు ఖాళీ సూట్ కేట్లు తీసుకొని వెళ్ళి నింపుకొని వచ్చేవాడివి. విచిత్రమైన విషయం ఏంటంటే, సింగపూర్కి వెళ్ళాలంటే ఆ టూర్ కోసం అని చెప్పేసి ఇప్పుడు ఇక్కడ షాపింగ్ చేస్తూ ఉన్నారు. రెండోది ఏంటి అంటే, మరీ ముఖ్యంగా మగవాళ్లను నేను అనను, కానీ ఈ ఆడవాళ్లకు సంబంధించి ఈ ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్సు లేదా సోషల్ మీడియాలో లేదా యూట్యూబ్ అకౌంట్లు ఏమైపోయినాయి అంటే, ఇవాళ ఫంక్షన్ చేసుకున్నా, తద్దినం పెట్టినా, పిండాలు పెట్టినా ప్రతిదీ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉన్నారు. కారణం ఏంటి అంటే వ్యూవర్షిప్ వల్ల. మొన్న చూసాను నేను, వాళ్ళ మామయ్యకు హార్ట్ అటాక్ వస్తే ఆమె అది కూడా హార్ట్ అటాక్ను కూడా తీసి, ఇదేదో నేను విమర్శ కాదు, మీకు యూట్యూబ్ ఉంది, ఒక ఆర్టిస్టు ఆమె హార్ట్ అటాక్ వస్తే వాళ్ళ మామకు అది కూడా వీడియో రికార్డ్ చేసి పెట్టింది. ఆమె ఒక ఇన్ఫ్లుయెన్సరు యాక్సిడెంట్ అయింది రోడ్డు మీద, యాక్సిడెంట్ అయిన వీడియోని తీసి యూట్యూబ్లో పెట్టింది. అంటే నేను అనేది, వీళ్ళు వ్యక్తిగతమైనటువంటి ఎంటర్టైన్మెంట్ పోయింది. అంటే కొడుకు పుట్టిండు, బిడ్డ పుట్టింది అంటే అదొక ఒక తన్మయంతో అనుభవించాల్సినటువంటి ఆనందం. ఈ జనరేషన్లో ఎప్పుడు పోస్ట్ పెడదామా అని ఆలోచిస్తున్నారు. ఎంత తొందరగా పోస్ట్ పెడితే అంత మంచిది. అంటే నా కొడుకు పుట్టిండు అని అంటే, నువ్వు జనాలకు సోషల్ మీడియా ద్వారా చెప్పాలనే ఉత్సాహమే తప్ప కొడుకు పుట్టిండు అనే ఆనందం నీకు ఎక్కడ లేదు. కొడుకు పుట్టిండు అనే ఆనందం ఎక్కడ లేదు నీకు. సో ఆ భావోద్వేగాలు అనుభవించడం దగ్గర నుండి మనం ఏమైపోయినామంటే, ఆ భావోద్వేగాన్ని పక్కకు జరిపి ఈ సబ్జెక్టును సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేయాలి అనేటువంటి ఒక పనికి మాలిన తత్వాన్ని మనం నేర్చుకున్నాము. ఈ సమాజం నుండి మనం నేర్చుకున్నాము. ఒకప్పుడు మనం నిద్రపోయేవాళ్ళము, కానీ ఇప్పుడు మనం నిద్రపోతే సెల్ ఫోన్ నిద్రపోతుంది. అంటే మనం సెల్ ఫోన్కు టైం ఇచ్చేది మనం నిద్రపోయినప్పుడు మాత్రమే. అంతే తప్ప మనకి ఇక్కడ ఎక్కడ కూడా మనకు అంటే మనం ఎక్స్ట్రీమ్ అయిపోయినాం, చాలా ఎక్స్ట్రీమ్ అయిపోయినాం. రెండోది ఏంటంటే, ఈ వెస్టర్న్ కల్చర్ అని చెప్పడం తప్పు కానీ, మనం అమెరికా కల్చర్ కంటే, అమెరికాలో ఉండే అమ్మాయిల కల్చర్ కంటే మన తెలుగు కల్చరు 50% ముందుంటుంది. నేను యూకే తిరిగిన, ఆస్ట్రేలియా తిరిగిన, నేను అన్ని దేశాలు తిరిగిన, నాకు ఎక్కడ మనంత ఫాస్ట్ జనాలు ఎక్కడ కనిపించలే.
సో ఇది ఎటు దారి తీస్తుంది అనేది కోర్స్ దారి తీస్తుంది. దానికి సంబంధించినవి బయటపడ్డాయి. ఇప్పుడు నిన్న 11 మంది మీద కంప్లైంట్ ఇచ్చారు. సజ్జనార్ గారు నిన్న పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో 11 మంది ఇన్ఫ్లుయెన్సర్స్ మీద కంప్లైంట్ ఇచ్చారు. సో నేను అదే చెప్తున్నా, ఎప్పుడే కానీ అతి సర్వత్రా వర్జయే, ఎప్పటికీ అతి అనేది దెబ్బ పడుతుంది. రెండవది, సడన్ డెవలప్మెంట్ ఈజ్ ఏ బిగ్గెస్ట్ స్కామ్ అని చెప్పినారు. అంటే అకస్మాత్తు ప్రయోజనము, అకస్మాత్తు అభివృద్ధి అనేటువంటిది బిగ్గెస్ట్ స్కామ్ ఇన్ ద లైఫ్. సో ఖచ్చితంగా మీరు సమస్యల పాలవుతారు. సో ఇవన్నీ కూడా నేను అందుకని అంటున్నాను, నేను ఇందాక అదే చెప్పిన, మీకు సెలబ్రిటీ యొక్క గొప్పతనం కనిపిస్తుంది. నాకు జైలుకు పోయిన సెలబ్రిటీయో, డబ్బులు లేకుండా కారు నడుపుతున్న సెలబ్రిటీయో, ప్రాపర్టీలు అమ్ముకున్న సెలబ్రిటీయో నాకు కనిపిస్తాడు. ఇప్పుడు మనం బ్రతికితే ఎట్లా బ్రతకాలి అంటే, ఒక 10 రకాల ఆదాయ మార్గాల ద్వారా మన జీవితాన్ని మనం ఎంచుకోవాలి. అంటే ఒక ఎలుకనట ఒక 7 బొక్కలు చేసుకొని ఏదో ఒక బొక్క నుండి బయటపడడానికి ప్రయత్నం చేస్తుంది. మనం రాడ్డుతో ఒక బొక్కలు కొట్టినప్పుడు ఇంకో బొక్క నుండి బయటకు వస్తుంది. అట్లనే పాము కూడా 5 బొక్కలు చేసుకొని అది ఒక దగ్గర నుండి కాకుండా ఇంకో దగ్గర నుండి బయటకు వస్తుంది. కానీ మనం ఏం చేస్తున్నాం, మన జీవితంలో మనం ఒకే ఒక్క ఆదాయ మార్గాన్ని ఎంచుకొని దాని మీదే బతుకుతున్నాం. దాని మీద బ్రతికినప్పుడు ఎప్పుడైతే అది డిస్టర్బ్ అవుతుందో మన జీవితం సర్వనాశనం అయిపోతుంది. అలా కాకుండా ఒక 4 ఆదాయ మార్గాల్ని మనం ఎంచుకుంటే రేపు ఏమవుతుంది, ఒక ఆదాయ మార్గం క్లోజ్ అయినా ఇంకో ఆదాయ మార్గంలో మనం ముందుకెళ్తాం. సో ఈ కలియుగంలో ఫస్ట్ చేయాల్సింది ఇదే. కనీసం మినిమం 2 లేదా 3 ఆదాయ మార్గాల్ని మనం ఎంచుకోవాలి. ఒకటే కాదు, 3 ఆదాయ మార్గాలను ఎంచుకోవడం ద్వారా, ఎందుకంటే కలియుగంలో కక్ష అనేది చాలా ఎక్కువ. అంటే మనల్ని వితౌట్ రీజను మనల్ని టార్గెట్ చేసి మనల్ని చంపేద్దామనో, మనల్ని తొక్కేద్దామనో, మన ఆర్థిక మూలాల్ని సర్వనాశనం చేద్దామని ఆలోచించే వాళ్ళ సంఖ్య చాలా తీవ్రంగా ఉంటుంది. సో అలాంటి వారి నుండి మనల్ని మనం కాపాడుకోవాలి, మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి అంటే ఏం చేయాలి అంటే, ఆదాయ వనరుల్ని, ఆదాయ మార్గాల్ని పెంచుకోవడం ద్వారా, ఒకవేళ వాళ్ళు ఒక ఆదాయ మార్గాన్ని కట్ చేసినా ఇమీడియట్గా మీరు ఇంకో ఆదాయ మార్గం నుండి బయటికి రావడానికి ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. సో అది నేను చెప్పేది. ఒకవేళ మీరు కాకుండా, ఉదాహరణ మగవాడు ఉన్నాడు, మగవాడు కాకుండా భార్య కన్నా అవకాశాన్ని ఇవ్వాలి. ఇప్పుడు సపరేట్ ఒక వ్యక్తి ఒక పని చేస్తున్నాడు, ఆ వ్యక్తిని అనుకోకుండా కొంత టార్గెట్ చేసి అతన్ని క్లోజ్ చేసారు. కనీసం అతని వైఫ్ అన్న వేరే బోటికో ఇంకేదో పెట్టుకుని అక్కడ నుండి తను సర్వైవ్ అయ్యే అవకాశం ఉంటుంది. నేను చెప్పే పాయింట్ అది. సో ఒక 2-3 ఆదాయ మార్గాల్ని కనుక మనం ఎంచుకున్నట్లయితే సో జీవితంలో చాలా ముందుకెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ స్టేటస్లు ఇవన్నీ నిలబడేవి కాదు. ఎందుకంటే పెద్ద సూపర్ స్టార్లు, పెద్ద వాళ్ళే జీవితాన్ని డబ్బు విషయంలో కోల్పోయి సర్వనాశనమైనటువంటి చరిత్రను మనం చూసి ఉన్నాం. సో అలాంటిది వీళ్ళ యాటిట్యూడు సరే, అదంతా జాతకం మీద ఆధారపడి ఉంది. రాజకీయ ఒక ముఖ్యమైన ప్రశ్న స్వామి, అంటే ఇంత నాలెడ్జ్, ఇంత ఇన్ఫర్మేషన్ ఎకానమీస్ మీద కానీ, క్యాలిక్యులేషన్స్ మీద కానీ మోటివేట్ చేస్తుంటారు కొన్ని ఇంటర్వ్యూస్లో. బట్ ఇది ఎప్పుడు కూడా మా ముందుకు ఎందుకు, ఈ వేణుస్వామి గారిని ఎందుకు మా ముందుకు జనాలు ఎంటర్టైన్ చేయట్లేదు. ఇప్పుడు నేను జాతకపరమైనటువంటి అంశాన్ని నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తే 50,000 చూస్తారు. అదే నేను స్విట్జర్లాండ్లో లేకపోతే జీన్స్ టీషర్ట్ వేసుకొని అట్లా ఒక రోడ్డు మీద ఒక వాక్ చేస్తే అది 2 మిలియన్లు చూస్తున్నారు. నన్ను ఏం చేయమంటావు? అంటే జనాలకు నేను ఇచ్చే ఇన్ఫర్మేషను, ఇంకొకటి ఏం ప్రాబ్లం అయిందంటే, నేను ఇచ్చే ఇన్ఫర్మేషను ఎక్కడ కూడా నాకు యూట్యూబ్ ఛానల్ కానీ డబ్బు సంపాదించాలనే యావ కూడా నాకు లేదు. నేను సోషల్ మీడియాలో పెడితే అది వివిధ 100 ప్లాట్ఫామ్లకు వెళ్ళిపోయి అట్లా మిలియన్లోకి వెళ్ళిపోతుంది. సో మనము మోటివేషనల్గా నేను చాలా చెప్పగలుగుతా. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక తండ్రి ఒక 10 ఫోటోలను తీసుకొచ్చి, అంటే టెండూల్కర్ ఫోటో, అబ్దుల్ కలాం ఫోటో, మోడీ ఫోటో, రేవంత్ రెడ్డి ఫోటో, చంద్రబాబు నాయుడు ఫోటో, పవన్ కళ్యాణ్ ఫోటో, సరోజినీ నాయుడు ఫోటో, అట్లా అన్ని ఫోటోలు తీసుకొచ్చేసి టేబుల్ మీద పెట్టి కొడుకును పిలిచి, నువ్వేమైతావు కొడుకా దీంట్లో అని అడిగితే వాడు ఏదో ఒక ఫోటో తీసుకుంటాడు. కానీ నా తండ్రిలాగా అయితే అని ఎందుకు చెప్పలేకపోతున్నాడు? అంటే నువ్వే వాడికి అంటే నీ ఇంట్లో ఉండే తండ్రి నీకు ఆననప్పుడు యు ఆర్ అన్ఫిట్. నువ్వు ఫెయిల్ అవుతున్నావు. నీ కొడుకును పెంచడంలో నువ్వు ఫెయిల్ అవుతున్నావు. నీ కొడుకుకు నువ్వు రోల్ మోడల్ కావాలి కదా. ఫస్ట్ నీ కొడుకు ఏమనుకోవాలి, నేను నా తండ్రిలాగా జీవించాలి అనాలంటే నువ్వు ఫస్ట్ వాడు ఏమనాలి, ఇవన్నీ పక్కకు పడి డాడీ యు ఆర్ ద రోల్ మోడల్ ఫర్ మీ, నేను నీలాగా అవుతా అనాలి. సో అలా అవ్వాలి అనేది నేను కోరుకున్నా. ఇవాళ నా కూతురు ఏమంటుంది అంటే, నేను నా తండ్రిలాగానే బతుకుతా ఉంటుంది. సో నా కూతురు నేను అది అంటే చెప్పడం వేరు, ఆచరించడం వేరు. నేను ఆచరిస్తా. సో రోడ్డు మీద పోతుంటే, గొర్రెల మంద పోతుంటే ఎవడు పడితే వాడు సైకిలోడి దగ్గర నుండి, బండోడి దగ్గర నుండి, ట్రక్కోడి దగ్గర నుండి హారన్ కొడతారు, జరుగు 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 అని. అదే సింహం పోయిందనుకో రోడ్డు మీద, ఏం చేస్తారు? అరే మీ అయ్య పోతుండే పక్కకు జరుగురా అంటారు.
సో అట్లా బ్రతకాలి నేను ఒక సింహంలాగా బ్రతకాలి. నేను చెప్పే పాయింట్ అది. సో గొర్రెలాగా బ్రతకొద్దు, సింహంలాగా బ్రతకాలి. సో మీరు చివరిగా రాశి ఫలాలు ఏ రాశుల వారికి బాగుంటుంది, ఏ రాశుల వారికి ఎలాంటి ప్రభావం చూపిస్తుంది, దీంతో ముగిద్దాం. సో ద్వాదశ రాశులు ద్వాదశ రాశులు మేషరాశి నుండి మీనరాశి వరకు కనుక తీసుకుంటే ఎవరెవరికి మంచిగా ఉంటుంది, ఎవరెవరికి మంచిగా ఉండదు అనేటువంటి విషయాన్ని మనం విశ్లేషిస్తే ముందుగా మేషరాశి. సో మేషరాశికి సంబంధించినంత వరకు మేషరాశి జాతకం చాలా బాగుండబోతా ఉంది అని చాలామంది చెప్తా ఉన్నారు. సో వేరే వాళ్ళతోటి నేను కంపేర్ చేసుకోను, బట్ నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే చాలామంది చాలా రకాల వీడియోలు చూస్తూ ఉన్నారు. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఒక 2 నెలల తర్వాత నేను చెప్పినవి మీరు ఫీల్ అవ్వడం జరుగుతుంది. అంటే మేషరాశి బాగుంది నేను చెప్పను. 1995 నుండి 2002వ సంవత్సరం లోపు పుట్టినటువంటి మేషరాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లకు లైఫ్ అండ్ డెత్ పరిస్థితులు ఈ సంవత్సరము ఈ ఉగాది నుండి ప్రారంభం కాబోతూ ఉన్నాయి. గుర్తుంచుకోండి. అంటే మేషరాశి వాళ్లకు ఆర్థికపరమైన ఇబ్బందులు, న్యాయపరమైన ఇబ్బందులు, సామాజిక పరమైనటువంటి ఇబ్బందులు, అలాగే చదువు పరంగా ఇబ్బందులు, అలాగే వీసాల పరంగా ఇబ్బందులు, ఒకవేళ వేరే దేశాల్లో ఉండే విద్యార్థులకు వీసాధికార సమస్యలు, H1 వీసాలున్న రిజెక్ట్ కాబడినటువంటి సందర్భాలు, లేదా పని దొరకనటువంటి సందర్భాలు, అలాగే వీసా అప్లికేషన్లు పెట్టుకుంటే రిజెక్ట్ అయ్యేటువంటి సందర్భాలు, అలాగే ఉత్తీర్ణత శాతం తగ్గేటువంటి సందర్భాలు, కోరుకున్నటువంటి క్యాంపస్లో సీట్లు రాకుండా కష్టపడేటువంటి సందర్భాలు, ప్రేమ వ్యవహారం దెబ్బతినేటువంటి సందర్భాలు, దురలవాట్ల వల్ల న్యాయపరమైన చిక్కులు ఎదుర్కొనేటువంటి సందర్భాలు, వ్యాపారస్తులకు ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి, జిఎస్టీకి సంబంధించి ఇతరాది సమస్యలు, అలాగే గవర్నమెంటు ప్రభుత్వ రంగంలో పనిచేసేటువంటి పోలీస్ అధికారులకు, బ్యూరోక్రాట్లకు, అంటే ఐఏఎస్ ఐపీఎస్ లాంటి వాళ్ళందరికీ కూడా ఏసీబీ, సిబిఐ, ఈడీ లాంటి కేసులు. సో ఆర్థిక పరంగా పనిచేసే వాళ్లకు రెవెన్యూ ఇంటెలిజెన్సు లేదా సిబిఐ లాంటి, ఈడీ లాంటి సమస్యలు. సో ఇవన్నీ కూడా నేను మరీ ముఖ్యంగా చెప్తా ఉన్నా, 1995 నుండి 2002 మధ్యలో పుట్టినటువంటి వారికి మేషరాశి వాళ్ళు ఉంటే వాళ్ళకి 2వసారి ఏలినాటి శని వస్తున్నటువంటి సందర్భంలో ఇలాంటి సమస్యలు. వీటితో పాటు ముఖ్యమైనటువంటి సమస్యలు కాళ్ళు చేతులు లాంటివి విరగడము. బికాజ్ 12వ రాశి అయినటువంటి మీనరాశిలో షష్టగ్రహ కూటమి ఏర్పడడం వల్ల మేషరాశి వాళ్లకు తీవ్రమైనటువంటి సంచలనాలు ఉంటాయి. ఇంట్లో సంచలనం జరిగే అవకాశము, అలాగే మ్యారేజ్ ఫెయిల్ అయ్యేటువంటి అవకాశము, మరీ ముఖ్యంగా ఇంట్లో తల్లి తండ్రికి సంబంధించి ఒకళ్లకు ఆరోగ్య భంగములు అనేటువంటివి ఈ సంవత్సరం ఉండబోతూ ఉన్నాయి. మరి వీటికి రెమెడీ ఏం చేసుకోవాలా అంటే తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైనటువంటి శని పూజ నిర్వహించుకోవడం ద్వారా సమస్యల నుండి బయటపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో ఇది మేషరాశికి సంబంధించి. మనము పండితుల భాష మాట్లాడి జనాల్ని కన్ఫ్యూజ్ చేస్తలేం. చాలా క్లియర్గా ప్రతి ఒక్కళ్లకు అర్థమయ్యే భాషలో మనం అవుట్కమ్ ఇస్తున్నాం, అంతే తప్ప ఏదో నా పాండిత్యాన్ని చూపించుకోవాలని కొత్త కొత్త పదాలు నేను ఇక్కడ వాడట్లేదు. ఓకే, షష్ఠాధిపతి నవమాధిపతితో కలిసి ఉన్నాడు, ఇట్లాంటి మాటలు నేను మాట్లాడట్లేదు. నేను చాలా క్లియర్గా చెప్తా ఉన్నా జనాలకి. రెండవది వృషభ రాశి. సో ఈ సంవత్సరం ఏదైనా రాశి చాలా బాగుంది అంటే అది వృషభ రాశి. సో వృషభ రాశి వారికి ఆర్థికంగా, న్యాయపరంగా, సామాజికంగా ఎలాంటి వృత్తుల్లో ఉండే వాళ్ళకైనా చాలా అనుకూలంగా ఉండబోతా ఉంది. విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం పెరుగుతుంది, విదేశాల్లో అనుమతి దొరుకుతుంది, వీసాలు దొరుకుతాయి, విదేశీ అభ్యాసము, విదేశీ ఉద్యోగం అనుకూలంగా ఉంటుంది, విదేశీ వ్యాపారం అనుకూలంగా ఉంటుంది, ప్రేమ వ్యవహారాలు సక్సెస్ కాబడతాయి, తల్లిదండ్రుల ఆరోగ్యం బాగుంటుంది, ఉద్యోగంలో ప్రమోషన్లు ఉంటాయి, అనుకున్న చోట బదిలీలు ఉంటాయి. అలాగే రైతులకు చాలా అనుకూలంగా ఉంటుంది, రైతులకు 2 పంటలు కూడా అనుకూలంగా ఉంటాయి, ఎరుపు రంగు పంటలు ఎక్కువగా పండుతాయి. సో ఓవరాల్గా వృషభ రాశి వారికి సంబంధించి ఈ సంవత్సరం బాగున్నటువంటి రాసుల్లో టాప్ రాశి అంటే వృషభ రాశి. 100కి 100 మార్కులు వృషభ రాశికి వేయాల్సి ఉంటుంది. సో ఎటువంటి సమస్యలు లేవు, చాలా బాగుంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మీకు వచ్చేటువంటి డబ్బు విపరీతంగా వస్తుంది కాబట్టి మీరు ఖర్చు పెట్టే విధానంలో జాగ్రత్తలు పడండి. తొందరపడి వచ్చిన డబ్బంతా ఖర్చు చేయకుండా కొద్దిగా జాగ్రత్తగా మిగిలించుకునేటువంటి ప్రయత్నం చేయండి, అంతే తప్ప తప్పుడు ఇన్వెస్ట్మెంట్ల జోలికి పోకండి. సో వృషభ రాశి వారికి చాలా అనుకూలంగా ఉంది. సో నెక్స్ట్ మిథున రాశి. మిథున రాశి వారికి ఈ సంవత్సరము గురువు అనుకూలతలు, శని అనుకూలతలు, రాహుకేతువుల అనుకూలతల వల్ల చాలా 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 బాగుండబోతా ఉంది. గత 5 సంవత్సరాల నుండి
2020 నుండి మీరు పడుతున్నటువంటి కష్టాలకు ముగింపు అనేటువంటిది పలకబోతా ఉంది. సో ఈ ఉగాది నుండి మీ జీవితం మారబోతా ఉంది. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది, సామాజికంగా గౌరవం పెరుగుతుంది, భార్యాభర్తల మధ్యన అన్యోన్యత పెరుగుతుంది. అలాగే అన్ని వృత్తుల వారికి, అన్ని రంగాల వ్యాపారస్తులకు, విశేషించి కన్స్ట్రక్షన్ రంగంలో ఉండేవారికి, అలాగే వైద్య వృత్తిలో ఉండేవారికి, అలాగే హాస్పిటల్స్ నిర్వహించే వారికి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉండబోతా ఉంది. సో ఎటువంటి టెన్షన్లు, ఎటువంటి సమస్యలు మిథున రాశి వారికి లేవు. సో ఖచ్చితంగా మిథున రాశి వారికి మనము 100కు 98, 99 మార్కులు వేయాల్సి ఉంటుంది. అంటే ఫస్ట్ ప్లేస్లో వృషభ రాశి ఉంటే మంచి రాశుల్లో సెకండ్ ప్లేస్లో మిథున రాశి అనేటువంటిది కనిపిస్తూ ఉంది. సో మిథున రాశి వారికి ఎలాంటి రెమెడీస్ అక్కర్లేవు, చాలా అనుకూలంగా ఉంటుంది. సో ఎంజాయ్ యువర్ లైఫ్. సో నెక్స్ట్ మనకు వృషభం మిథునమైంది, కర్కాటక రాశి నెక్స్ట్. సో కర్కాటక రాశి వారికి సంబంధించి ఏమిటంటే, కర్కాటక రాశి వారికి అష్టమ శని వెళ్ళిపోతూ ఉంది. సో చాలా అనుకూలంగా ఉంటుంది. సో ఒకే ఒక్క సమస్య, మీ జాతకంలో లగ్న కుండలిలో గురువు గనక అనుకూలంగా లేకపోతే, గురువు వ్యయంలో కానీ 6లో కానీ 8లో కానీ ఉన్నట్లయితే మాత్రం మీకు కాళ్ళు చేతులు విరిగేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. సో దెబ్బలు తగిలించుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. సో కుటుంబంలో ఏదైనా ఒక సమస్య వచ్చే అవకాశం ఉంది. కర్కాటక రాశి వారికి మిగిలిన అన్ని రకాలుగా బాగుంటుంది, అన్ని రకాలుగా అష్టమ శని వెళ్ళిపోతుంది, 9వ స్థానంలోకి శని వస్తున్నాడు కాబట్టి భాగ్యస్థానంలోకి చాలా 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 అనుకూలంగా ఉండబోతా ఉంది. కాకపోతే ఎవరైతే 60 సంవత్సరాలు దాటినటువంటి కర్కాటక రాశి వాళ్ళు ఉంటారో వాళ్లకు ఆరోగ్య భంగము అనేటువంటిది కనిపిస్తూ ఉంది. కాబట్టి ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు తీసుకోండి. అలాగే ప్రతి గురువారం నాడు పసుపు రంగు షర్టు కానీ టీషర్ట్ కానీ వేసుకోండి, దానివల్ల సమస్యల నుండి బయటపడతారు. సో నెక్స్ట్ సింహరాశి. మనం ఇప్పుడే మాట్లాడుకున్నాం సింహరాశి వారికి సమస్యలు ఉండబోతా ఉన్నాయని. సో ఎందుకు అంటే అష్టమ శని, రెండవది అష్టమ శనితో పాటు అష్టమ స్థానములో షష్టగ్రహ కూటమి ఏర్పడతా ఉంది. సో చాలా సమస్యలు సింహరాశి వారికి రాబోతా ఉన్నాయి. మరీ ముఖ్యంగా న్యాయపరమైన ఇబ్బందులు, సంఘంలో చెడ్డ పేరు, చాలా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, చాలా సమస్యలు అనేటువంటివి మీరు ఫేస్ చేయబోయేటువంటి అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉన్నాయి సింహరాశి వారికి. ఇంట్లో ఒకళ్లకు ఆరోగ్య భంగములు ఏర్పడే అవకాశం ఉంది. ఆర్థికపరమైనటువంటి సమస్యలు, న్యాయపరమైన చిక్కులు, ఆరోగ్యపరమైన ఇబ్బందులు, సంఘంలో చెడ్డ పేరు, ఇవన్నీ కూడా సింహరాశి వారికి ఏర్పడనున్నాయి. కాబట్టి వీరు చేయవలసినటువంటి రెమెడీ ఏమిటంటే, తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైనటువంటి శని పూజ నిర్వహించడం ద్వారా సింహరాశి వాళ్ళు సమస్యల నుండి బయటపడేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. సో కర్కాటకం సింహం అయిన తర్వాత నెక్స్ట్ కన్యారాశి. కన్యారాశి వాళ్లకు 6వ ఇంట్ల నుండి శని వెళ్ళిపోతూ ఉన్నాడు, 7వ స్థానంలోకి వస్తూ ఉన్నాడు. సో ఏదైనా ఒక అధికారము, పదవి, ఏదైనా ఉద్యోగము మిమ్మల్ని వరించేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. సమాజంలో, సంఘంలో గౌరవము, పేరు ప్రఖ్యాతులు, ఆదాయ వనరులు పెరిగేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఆరోగ్యం బాగుంటుంది, నడవడిక మారుతుంది, దేవుడి మీద భక్తి పెరుగుతోంది, సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి, విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం పెరుగుతోంది, విదేశీ యానానికి సుగమం అవుతోంది, విదేశీ వీసాలే వస్తాయి. సో కన్యారాశి వారికి పూర్తిగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండబోతా ఉన్నాయి. కాబట్టి 100కి 95% వీళ్ళకి మంచి జరుగుతుంది అని చెప్పడంలో ఎలాంటి అనుమానము లేదు. సో కన్యారాశి వాళ్ళందరూ ఎంజాయ్ యువర్ లైఫ్. ఓకే. సో నెక్స్ట్ తులారాశి వాళ్ళు, మరీ ముఖ్యంగా ఈ సంవత్సరము చాలా సమస్యల బారిన పడేటువంటి రాశి ఏదైనా తీసుకుంటే అది తులారాశి. 6వ స్థానంలో, షష్టమ స్థానంలో షష్టగ్రహ కూటమి, షష్టమ స్థానంలో శని. సో సంచలనానికి కారణభూతం అవుతాడు. సో తులారాశి వారికి డబ్బు విపరీతంగా వస్తుంది, ఇది ఒక్కటి పాజిటివ్ పాయింట్. తులారాశి వాళ్లకు 100 రూపాయలు వచ్చే దగ్గర 1000 రూపాయలు వస్తుంది. కానీ గుర్తుంచుకోండి, జీవితంలో పెను సంచలనము, కుటుంబంలో పెను సంచలనము, ఆరోగ్యపరమైన ఇబ్బందులు, మరీ ముఖ్యంగా న్యూరో రిలేటెడ్, బోన్ రిలేటెడ్, బ్లడ్ రిలేటెడ్ ఇష్యూసు, మళ్ళీ తల్లిదండ్రుల్లో ఒకరికి ప్రాణగండము, సంఘంలో చెడ్డ పేరు, సామాజికంగా చెడ్డ పేరు, పెను సంచలనానికి దారితీసే అవకాశము, ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్, ఈడీ రైట్స్, సిబిఐ రైట్స్ లాంటివి ప్రభుత్వ ఉద్యోగుల మీద ఉండేటువంటి అవకాశాలు, వ్యాపారస్తులకు ఇన్కమ్ ట్యాక్స్ సమస్యలు లేదా జిఎస్టీ సమస్యలు, ఇలాంటివన్నీ కూడా తులారాశి వారిని చాలా తీవ్రంగా బాధించేటువంటి అంశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ సంవత్సరం తులారాశి వారు తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో
ప్రత్యేకమైన శని పూజ నిర్వహించుకోవడం ద్వారా సమస్యల నుండి బయటపడతారు. సో నెక్స్ట్ వృశ్చిక రాశి. సో వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని వెళ్ళిపోతూ ఉంది. సో చాలా అనుకూలంగా ఉండబోతూ ఉంది. సంఘంలో గౌరవ పేరు ప్రఖ్యాతులు, ఆదాయం పెరిగేటువంటి పరిస్థితులు, అనుకోకుండా ధనయోగము. సో చాలా చాలా అనుకూలంగా ఉంది. వృత్తిపరంగా, అలాగే వ్యాపార పరంగా, సామాజికంగా, ఆర్థికంగా, కుటుంబపరంగా అన్యోన్య దాంపత్యం ఏర్పడే అవకాశం ఉంది. కుటుంబ సౌఖ్యం ఏర్పడే అవకాశం ఉంది. విదేశాల్లో ప్రోగ్రాములు నిర్వహిస్తారు ఆర్టిస్టులు అయితే. అలాగే సినిమా రంగం వారికి విశేషించి అనుకూలంగా ఉంది. వైద్య వృత్తిలో ఉండే వారికి అనుకూలంగా ఉంది. సో వృశ్చిక రాశి వారికి ఏ విధంగా తీసుకున్నా ఈ సంవత్సరం అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఎలాంటి రెమెడీస్ అవసరం లేదు. ఓకే. సో నెక్స్ట్ ధనుస్సు రాశి వారికి కనుక తీసుకున్నట్లయితే అర్ధాష్టమ శని ప్రారంభమవుతా ఉంది. 4వ స్థానంలో షష్టగ్రహ కూటమి ఏర్పడబోతా ఉంది. మరీ ముఖ్యంగా ధనుస్సు రాశి వాళ్లకు తల్లికి సంబంధించినటువంటి ఆరోగ్యపరమైన ఇబ్బందులను ఎదుర్కొనేటువంటి అవకాశం 100కు 100% కనిపిస్తూ ఉంది. అలాగే న్యాయపరమైనటువంటి చిక్కులు, అలాగే సామాజికంగా గౌరవం తగ్గేటువంటి పరిస్థితులు ఏర్పడబోతూ ఉన్నాయి. కుటుంబంలో సమస్యలు ఉండేటువంటి అవకాశం ఉంది. కుటుంబ అభివృద్ధి మీరు ఆలోచిస్తున్నటువంటి స్థాయిలో ఉండకుండా తగ్గేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. జాగ్రత్తగా ఉండండి. ఆదాయాన్ని నిలుపుకోండి. ఖర్చులు తగ్గించుకోండి. డబ్బులు దాచుకునే ప్రయత్నం చేయండి. తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించుకోండి. మరీ ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించి ఉత్తీర్ణత శాతం తగ్గేటువంటి అవకాశం ఉంది. చెడు అలవాట్ల వల్ల, దురలవాట్ల వల్ల సమస్యలు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది. కాబట్టి విద్యార్థులు, యువత వాటికి దూరంగా ఉండండి. సో నెక్స్ట్ మకర రాశి. సో మకర రాశికి సంబంధించి ఏలినాటి శని వెళ్ళిపోతూ ఉంది. 2015 నుండి మీరు అనుభవిస్తున్న కష్టాలకు పులి స్టాప్ పడనుంది. జీవితంలో సంతోషకరమైన, ఉత్తేజకరమైన వాతావరణాన్ని మీరు ఎంజాయ్ చేయబోతూ ఉన్నారు. చాలా 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 అనుకూలంగా ఉండబోతూ ఉంది మకర రాశి వారికి. ఉద్యోగస్తులకు, విద్యార్థులకు, వ్యాపారస్తులకు, ప్రభుత్వ ఉద్యోగస్తులకు, ప్రైవేటు వ్యాపారస్తులకు, రైతులకు అందరికీ అనుకూలంగా ఉంది. మరి ముఖ్యంగా స్త్రీలకు అనుకూలంగా ఉంది. ఒకే ఒక్క సమస్యను ఎదుర్కోబోతూ ఉన్నారు. భార్యాభర్తల మధ్యన గొడవలు లేదా విడాకులు లేదా ఎడబాటు అనేటువంటిది మకర రాశి వారికి కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ కుంభరాశి. సో కుంభరాశి వారికి సంబంధించి ఏలినాటి శని కంటిన్యూ అవుతూ ఉంది. మరీ ముఖ్యంగా న్యాయపరమైనటువంటి చిక్కులు మీరు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది. అలాగే కుటుంబంలో ఒకరికి ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. అలాగే 2వ స్థానములో మీనరాశిలో షష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది కాబట్టి రాజకీయ రంగంలో ఉండే వాళ్లకు సమస్యలు, అలాగే మరీ ముఖ్యంగా వ్యాపార రంగంలో ఉండే వారికి విపరీతమైనటువంటి అనుకోని ధన నష్టం అనేటువంటిది మిమ్మల్ని బాధించే అవకాశం కనిపిస్తూ ఉంది. సో దీని నుండి బయటపడాలి అంటే మీరు కామాఖ్య దేవాలయాన్ని సందర్శించండి. అక్కడ ప్రత్యేకమైన పూజలు ఉంటాయి. ఆ పూజ నిర్వహించుకోండి. అలాగే తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన పూజ నిర్వహించుకోండి. మరీ ముఖ్యంగా నలుపు రంగు కార్లు, నలుపు రంగు వస్తువులు వాటికి దూరంగా ఉండండి. ఇక చివరిది ముఖ్యమైనటువంటిది మీనరాశి. సో మీనరాశికి సంబంధించి మీనరాశిలోనే షష్టగ్రహ కూటమి ఏర్పడతా ఉంది. జన్మ శని అనేటువంటిది ఈ సంవత్సరం రాబోతూ ఉంది. సో జన్మ శని వల్ల ఈ సంవత్సరం విశేషించి సమస్యలు అనేటువంటివి మనం ఎదుర్కోబోతూ ఉన్నారు మీనరాశి వాళ్ళు. సో కుటుంబపరమైనటువంటి సమస్యలు, అలాగే ఆర్థిక పరమైనటువంటి సమస్యలు, సామాజిక పరమైనటువంటి సమస్యలు, ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్, ఈడీ రైట్స్, జిఎస్టీ సమస్యలు, ఇలాంటివన్నీ కూడా ఈ సంవత్సరము మనము ఎదుర్కోబోతా ఉన్నాము అనేటువంటిది అతి ముఖ్యంగా భావించాల్సి ఉంటుంది. అన్ని రంగాల వారికి, మీనరాశి వారికి పెను సంచలనాలు ఈ సంవత్సరం ఉండబోతా ఉన్నాయి. తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించడం ద్వారా సమస్యల నుండి బయటపడతారు. ఇవి ఓవరాల్గా 12 రాశుల ఫలితాలు. చివరిగా చిన్న ప్రశ్న స్వామి, అంటే ఇప్పుడు బాంబే సైడ్, చెన్నై సైడ్, అటు సైడ్ వెళ్తున్నారు కాబట్టి పాన్ ఇండియా ఆస్ట్రాలజర్గా మారి తెలుగు వాళ్ళకి మీ విలువ తెలియజేయబోతున్నారు. ఇదొక్కటి, అంటే మాకు దొరకకుండా, మాకు అందకుండా. అట్లా ఏం లేదు. నన్ను నమ్మే వాళ్ళకి ఎప్పుడు అందుబాటులో ఉంటుంది. నాకు వచ్చేది ఏంటి, నన్ను నమ్మేవాళ్ళు, ఇప్పుడు నన్ను నమ్మేవాళ్ళు ఎలాగో నమ్ముతారు, నమ్మని వాళ్ళు ఎలాగో నమ్మరు. మొదటి నుండి నేను చెప్పేది అదే కదా. నన్ను నమ్మితేనే నా దగ్గరికి రండి. నన్ను విమర్శించే వీడియోలన్నీ నా వీడియోల కంటే ముందు చూడండి. నా మీద నెగిటివ్గా వచ్చే వీడియోలను చూడండి. చూసి నేను చెప్పినవన్నీ మీకు సోషల్ మీడియాలో ఉంటాయి. అన్ని వీడియో రూపంలో ఉండే వాటిని తీయండి. మీకు నా మీద నమ్మకం కలిగితేనే రండి. ఫస్ట్ నా వీడియోల కంటే ముందు నన్ను విమర్శించిన వీడియోలు, నన్ను ట్రోల్ చేసిన వీడియోలు, నన్ను అమ్మనా బూతులు తిట్టినటువంటి వీడియోలు, నేను దొంగలని చెప్పే వీడియోలు అవే చూడండి ఫస్ట్. అవి చూసిన తర్వాత కూడా మీకు నమ్మకం వస్తేనే నా దగ్గరికి రండి, లేకుంటే నా దగ్గరికి రావద్దు. స్వామి ధన్యవాదాలు స్వామి. థ్యాంక్ యూ సో మచ్. ఓం నమో వెంకటేశాయ.